హాయ్ గాయ్స్, గోంగూర రొయ్యల పులావ్ ఎప్పుడైనా తిన్నారా? తినకపోతే ఈ వీడియో చూసి ప్రిపేర్ చేసేసుకోండి. ఎందుకంటే మా మమ్మీ చాలా సింపుల్ స్టెప్స్లో చాలా టేస్టీగా చేశారు. ఎలాగో చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి గోంగూర నీట్గా వాష్ చేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు, పసుపు, ఆయిల్ వేసుకొని మగ్గ పెట్టేసుకోవాలి. అలాగే రొయ్యల్లో కూడా కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఉడకబెట్టుకోవాలి. దాని నుండే వాటర్ వస్తాయి, కొంచెం కావాలంటే యాడ్ చేసుకోండి. అండ్ తర్వాత గిన్నె పెట్టుకొని దానిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందాక మనం ఉడకబెట్టుకున్న రొయ్యలు తీసుకొని దీంట్లో వేసేసి కొంచెం ఫ్రై చేయాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకున్న దాంట్లో ఇప్పుడు కొంచెం కారం కూడా వేసుకొని మొత్తం కొంచెం లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కొంచెం వేపేసుకోవాలి. సో వేపేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని రొయ్యల్ని పక్కకు తీసేసుకోవడమే. ఒక ప్లేట్లోకి రొయ్యలన్నిటిని పక్కకు తీసేసుకొని ఇదే గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు కూడా ఇలా ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలని అండ్ ఇంకా ముందే మనం మగ్గ పెట్టుకున్న గోంగూరని ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకొని నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఇంకా గోంగూర నీట్గా పేస్ట్ అయిపోవాలన్నమాట. ఇప్పుడు హోల్ గరం మసాలా తీసుకోవాలి. అంటే చెక్క, లవంగం, బిర్యానీ ఆకు, సాజీరా ఇవన్నీ మీకు తెలిసే ఉంటాయి కదా. ఇందాక మనం ఉడకబెట్టుకున్న కడాయి ఉంది కదా, అందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని దాంతోపాటు కొంచెం గీ కూడా వేసుకోవాలి. సో ఇవి రెండు వేడెక్కిన తర్వాత దీంట్లోకి ఇందాక మనం తీసుకున్న హోల్ గరం మసాలా మొత్తం వేసేసుకొని కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి ఒక 2 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీలికలు చేసుకొని దాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని సన్నగా వాటిని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి కూడా పచ్చివాసన పోయేంత వరకు మనమైతే వేయించుకోవాలి. అండ్ దీంతో పాటు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయేంత వరకు లైట్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం ఫ్రై చేసుకున్న రొయ్యలు ఉన్నాయి కదా, అవి వేసేసుకొని నీట్గా మొత్తం కలిసేలాగా ఆయిల్లో వీటిని కూడా కలిపేసుకోవాలి. అండ్ ఇది కొంచెం సేపు అలాగా హీట్లో ఉంచిన తర్వాత దీనిలోకి ఇప్పుడు ఇందాక మనం పేస్ట్ చేసుకున్నాం కదా గోంగూర అండ్ పచ్చిమిరపకాయల పేస్ట్, దాన్ని కూడా వేసేసుకోవాలి. సో ఈ పేస్ట్, రొయ్యలు అండ్ ఇందాక అన్నీ వేసుకున్నాం కదా, అవన్నీ బాగా కలిసేలాగా నీట్గా కలిపేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ గోంగూర అండ్ ఆ పచ్చిమిరపకాయల పేస్ట్ కొంచెం పేస్టీగా ఉంటుంది కదా, దీన్ని మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. అండ్ ఇది మనం కొంచెం సేపు మగ్గబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే దాని ఫ్లేవర్ అంతా రొయ్యలకి మంచిగా రావాలి కాబట్టి, ఆ గోంగూర ఫ్లేవర్. సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం కారం కూడా వేసేసుకోవాలి. కారం అండ్ ఇంకా గరం మసాలా కూడా వేసుకొని నీట్గా కలిపేసుకోవాలి. ఇంతో పాటు సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఉప్పు కొంచెం తక్కువగా వేసుకోండి, ఎందుకంటే ఇంతకుముందు మనం అన్నీ ఉడకపెట్టుకున్నప్పుడు ఉప్పు ఎలాగో వేసాం కాబట్టి. సో ఇది ఇలా కొంచెం సేపు మూత పెట్టేసి కొంచెం మగ్గనివ్వాలి. మమ్మీకి తోడుగా వీళ్ళందరూ కూర్చొని వెయిట్ చేస్తున్నారు మాకు ఎప్పుడు పెడతారా అని చెప్పి. సో ఇప్పుడు ఇది కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ముందే హాట్ వాటర్ పక్కన వేడి చేసేసుకొని యాడ్ చేసుకోండి, ఎందుకంటే తొందరగా మనకి రైస్ ఉడికిపోవడానికి ఇట్లా హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే ఫాస్ట్గా పులావ్ అనేది తయారైపోతుంది. సో ఇలాగ వేసేసుకున్న తర్వాత ఇది కొంచెం సేపు ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే ఈ వాటర్ ఆ ఫ్లేవర్స్ అన్నీ కొంచెం బయటకు వచ్చేదాకా ఉడకపెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ గ్రేవీ అంతా ఇట్లా బాయిల్ అవుతూ అట్లా బబుల్స్ వస్తున్న టైంలో దీంట్లోకి మనం పక్కన తీసి పెట్టుకున్న రైస్ని నీట్గా వాష్ చేసుకొని కొంచెం సేపు నానబెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు
ఇప్పుడు ఆ గ్రేవీ, ఈ రైస్ అండ్ ప్రాన్స్ అన్నీ నీట్గా కలిసేలాగా కలిపేసుకొని దాని మీద మూత పెట్టేసి, మూత పైన ఒక బరువు ఏదైనా వెయిట్ ఉండేది పెట్టేసుకుంటే వేపర్ బయటకు వెళ్ళకుండా ఉంటుంది. సో ఇలాగా కొంచెం సేపు పెట్టుకున్న తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా మంచిగా ఉడికేసి ఉంటుంది. సో దీంట్లోకి కొత్తిమీర వేసేసుకొనేసి గార్నిష్ చేయాలన్నమాట. అండ్ దాంతోపాటు కొంచెం గీ కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఒక లాస్ట్ స్టెప్గా సిమ్లోనే ఉంచి పాత పెనం పెట్టి దానిపైన ఈ గిన్నె నుంచి కొంచెం సేపు మూత పెట్టి అట్లనే వేపర్స్ అంతా ఉండేలాగా ఒక వెయిట్ పెడితే మన గోంగూర రొయ్యల పులావ్ అయితే రెడీ అయిపోయింది. దీంతోపాటు మంచి పెరుగుతో రైతా ప్రిపేర్ చేసుకొని ఆనియన్ నంచుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో ఎలా ఉందో చెప్పండి.